వెల్కమ్ టు R9 న్యూస్. నీటి వార్తలు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న ఆదివారం ముత్తి పట్టణంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేస్తున్నట్లు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ तुम्हें 7 बजे तो निकलना नहीं 9-10 बजे निकलता ले जा एक ग्रुप में मेरा चटनेपल्ली में घुसको ऊटाकल में देखो एरपड़ी का आवाज करना में बात करना पड़ता फर्क कर लेगा मेरी बात करेंगे नहीं స్టార్ట్ కర్. మిత్రులారా, మన ముస్లిం సమాజానికి అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి గుత్తి మండల ముస్లిం సమాజానికి తెలియజేయనటువంటి విషయం ఏమనగా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మీ అందరికీ మేము తెలియజేయనటువంటి విజ్ఞప్తి ఏమనగా ఆదివారం రోజు అనగా 13వ తేదీ 4వ నెల 25వ సంవత్సరం అనగా ఆదివారం ఉదయం 9 గంటలకు ఒక పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలని చెప్పేసి నిర్ణయించినాం. ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమనగా దేశవ్యాప్తంగా ముస్లిం ప్రజల హక్కులను హరించేటువంటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి నిఘాతం కలుగుతుందని, నష్టం కలుగుతుందని, ముస్లిం సంపద అపారమైనటువంటి సంపద చేజారిపోయేటువంటి అవకాశం ఉందని దేశవ్యాప్తంగా ముస్లిం ప్రజలు, స్కాలర్సు, ఎవరైతే మేధావులు ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లుని తక్షణమే ఉపసంహరించుకుంటే ముస్లిం ప్రజానికి మేలు జరిగేటువంటి అవకాశం ఉందని, ఇందులో భాగంగా మరి అనంతపురం జిల్లాలో మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే ఉందో వారి యొక్క ఆదేశానుసారంగా గుత్తి పట్టణంలోని మరి తర్వాత అలాగే మండలంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా ఆదివారం ఉదయం షాదీఖానా దగ్గరికి వస్తే అక్కడే టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా పాల్గొని మన హక్కులను కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. ఈ ర్యాలీ ఏదైతే ఉందో శాంతియుతంగా చేపడుతున్నటువంటి ఈ ర్యాలీ ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఏ విధమైనటువంటి ఆ సమస్యలు సృష్టించేటువంటిది కూడా కాదు. కేవలం మన హక్కుల్ని మనం కాపాడుకోకపోతే రాబో తరాలకు ముస్లిం సమాజానికి పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విషయాన్ని మరి పరిగణలోకి తీసుకునేసి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నది. ఈ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుంది? ఈ ర్యాలీ గుత్తి పట్టణంలో షాదీఖానా మహల్ నుంచి నిజామీ షాదీఖానా నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి, మరి అక్కడి నుంచి నేరుగా రాజీవ్ సర్కిల్, అక్కడి నుంచి మరి నేరుగా గాంధీ చౌక్ దగ్గరకు వచ్చి ఈ ర్యాలీ ఎండ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి తీసుకొచ్చినటువంటి ఒక బిల్లును దాదాపుగా 700 మంది రైతులు తమ ఆత్మ బలిదానం తీసుకున్న తర్వాత ఆ చట్టాన్ని
ఏమాత్రం ఆలోచన చేయకుండా రైతులకు క్షమాపణ చెప్పి ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నది. అదే మాదిరిగా ఈ చట్టాన్ని మరి ప్రజలకు నష్టం కలిగిస్తున్నటువంటి ఈ చట్టాన్ని కోట్ల మంది ముస్లిం ప్రజల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని చెప్పేసి భావిస్తూ మరి ఈ నిరసన కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. తక్షణమే మరి ఈ చట్టాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ ర్యాలీ ద్వారా మరి మేము ప్రజలకు పిలిపిస్తున్నాం. ఈ ర్యాలీలో మరి ప్రతి ఒక్క ముస్లిం ముస్లిం సంఘాల వారు, అనేక సంఘాలు, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు కూడా మన మూర్ భాషా సంఘం వారు కానీ మరి ఇంకా మన వివిధ వర్గాలలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనేసి మరి ముస్లిం మనోభావాలను కాపాడడానికి, మన హక్కులను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదిలి రావాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం.